ఫస్ట్ స్టెప్స్ ఈ గ్లోబ్ మీద ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకోండి. దానికి ఎటువంటి మంచి పనులు, గొప్ప పనులు చేయాలి అనేటటువంటిది ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారం ముందుకెళ్ళండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నారనేది మీకు అర్థమై ఉంటుంది. ఏదో సోషల్ మీడియా ఆర్ వీడియో గేమ్స్ ఆర్ క్రికెట్ వ్యూయింగ్, ఇవన్నీ ఎంతవరకు అవసరం, కొంతవరకు ఇవన్నీ అవసరమే. మనకు అవసరం ఉన్నంతవరకు ఆ లిమిటెడ్ టైము సోషల్ మీడియా అవసరము, ఫేస్బుక్ అవసరము, టీవీ వ్యూయింగ్ అవసరం, గేమ్స్ అవసరం, మన ప్లెజర్ గురించి. అది ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయాలో రిస్ట్రిక్ట్ చేసుకోండి. కానీ ఆ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి మానేయండి. అది మీకు డ్యామేజ్ అవటమే కాదు, మీ పుట్టబోయే పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ డిపెండెంట్స్, జెనెటిక్గా ఇవాళ మీరు చేసిన తప్పు జెనెటిక్గా ఒక 14 జనరేషన్స్ వరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది. దయచేసి ఇప్పటికే భారతదేశంలో 50 లక్షల మంది డ్రగ్ ఎడిక్ట్స్ అధికారికంగా లెక్కలు. డ్రగ్ మాఫియాలు మన భారతదేశంలో పల్లెటూళ్ళ వరకు పాకిపోయినాయి. హై స్కూల్లో 9th క్లాస్ 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఆడపిల్లలు సర్వం కోల్పోతున్నారు. వాళ్ళకి వచ్చే, ఇందా చెప్పాను కదా, వాడికి వచ్చే ఆ ప్లెజర్ కంటే ఇది పెద్ద ఎక్కువ కాదనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. దట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డ్రగ్స్.